సో వీళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న ఇది చెప్తా బ్రో. అసలు చెప్పండి. ఇక్కడ స్కామ్ స్కామ్ అంటున్నారు కానీ యాహ్! అసలు స్కామ్ ఏ లెవెల్ అయిందనేది చాలా మంది తెలియదు. హ్మ్. ఇప్పుడు వీళ్ళ కంపెనీస్ 4 కంపెనీస్‌కి లైసెన్స్ ఉంది. హ్మ్. వీళ్ళకి మొత్తం 7 కంపెనీలు ఉంటే 4 కంపెనీలు లైసెన్స్ ఉంది. ఈ 4 కంపెనీలకు లైసెన్స్ ఉన్న దాంట్లో నుంచి కొంతమందికి ఇచ్చిర్రు, కొంతమందికి ఫేక్ ఇచ్చిర్రు, కొంతమంది పైసలు తీసుకొని ఇవ్వలేదు. యాహ్! ఓకే. వీళ్ళు ఇంకోటి ఏం చేశారు తెలుసా? హ్మ్. ఎప్పుడైనా సరే బ్రదర్, ఈ కంపెనీకి లైసెన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ స్మాల్ బిజినెసెస్. ఈ లైసెన్స్ ఉన్నప్పుడు వీళ్ళకి 3, 4, 5 సీఓఎస్‌లు ఇచ్చే ఛాన్స్ ఉంటది. హ్మ్. అంతకంటే ఎక్కువ ఉండదు. ఫైన్. దానికంటే ఎక్కువ ఇయ్యాలంటే వీళ్ళు మళ్ళా అప్లై చేసుకోవాలి. సార్ నాకు ఇంక్రీజ్ చేయరు సార్ అని గవర్నమెంట్‌కి అప్లై చేయాలి. ఓకే. వాళ్ళు పెద్ద క్వెషనైర్ ఉంటది. అది ఎందుకు ఇంక్రీజ్ చేయాలని అడుగుతారు. సో, ఇట్లాంటి స్కామ్‌లు చేసినోళ్ళు ఆళ్ళంతా క్వెషనైర్ ఫిల్ చేసే టైం ఉండదు వీళ్ళకు. అంత ఓపిక కూడా ఉండదు. సో, వీళ్ళేం చేశారంటే వినండి బాగా. యాహ్! వీళ్ళు ఒక బ్రోకర్ అన్నమాట. మిడిల్ మ్యాన్ లాగా. మిడిల్ మ్యాన్. ఒక యెస్. బ్రోకర్ లాగా హ్మ్. చేసిర్రు. హ్మ్. హ్మ్. ఎట్లా అంటే ఓకే. పలానా రాఘవేందర్ రెడ్డికి ఒక కంపెనీ ఉంది. దాని లైసెన్స్ ఉంది. పలానా జైపాల్ రెడ్డికి కంపెనీ ఉంది. లైసెన్స్ ఉంది. పలానా ఇంకో సుందర్‌రావుకి ఒక కంపెనీ ఉంది. లైసెన్స్ ఉంది. యాహ్! వీళ్ళ ముగ్గురిని కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర మేము సీఓఎస్‌లు కొంటాం. హ్మ్. యాహ్! ఓకే. మీకు 3 లక్షలు ఇస్తాం, 4 లక్షలు ఇస్తాం. యాహ్! హ్మ్. హ్మ్. ఆ సీఓఎస్‌లు వీళ్ళు 15, 20 లక్షలకు అమ్ముకున్నారు. ఓకే. అనదర్ సో, లెవెల్‌కెళ్ళిపోయారు. మీరు అడిగిన క్వెషన్‌కి ఇప్పుడు మ్యాచ్ అవుతుందా? హ్మ్. ఇప్పుడు పలానా రాఘవేందర్ రెడ్డి దగ్గర సీఓఎస్ కొనుక్కొని ఓకే. పలానా సౌమ్యకి అమ్మేసిర్రు. హ్మ్. సౌమ్య హ్మ్. దగ్గర 15 లక్షలు తీసుకుర్రు, 20 లక్షలు తీసుకుర్రు. రాఘవేందర్ రెడ్డికి 4 లక్షలు ఇచ్చారు. హ్మ్. హ్మ్. సౌమ్య ఏం చేస్తది? అరే ఇది రాఘవేందర్ రెడ్డి లిమిటెడ్ కంపెనీ. నాకు సీఓఎస్ వచ్చిందని చెప్పి రాఘవేందర్ రెడ్డి దగ్గర పోతది. హ్మ్. ఆ ఓకే. లిమిటెడ్ కంపెనీ దగ్గర పోతది. ఆడ హ్మ్. లిమిటెడ్ కంపెనీ లేదు. రాఘవేందర్ రెడ్డి ఎన్నో ఉన్నాడు. హ్మ్. ఆడుండడు. ఆ హ్మ్. ఇచ్చిన అడ్రస్‌లో ఉండడు. హ్మ్. మీరు అడిగిన క్వెషన్ గదే. హ్మ్. అంటే ఈ అంటే యూకే చట్టాల ప్రకారం ఇట్లా చేసి తప్పించుకోవచ్చా సార్? వాళ్ళు మేము పదే పదే మేము యూకే సిటిజన్స్ అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. మాకు చట్టాలు అంటే ఇండియా నుంచి ఏం చేయలేరు. యూకే చట్టాలన్న వాళ్ళని పట్టుకోగలుగుతాయా? అంటే ఇట్లా చేయడం వల్ల, ఇటువంటి ఫ్రాడ్ చేయడం వల్ల? యెస్ అండ్ నో. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి బ్రిటిష్ సిటిజన్స్ అని చెప్పుకొని మాకు ఎవరు ఏం చేయలేరంటే అది అది ఇట్స్ నాట్ ట్రూ. హ్మ్. హ్మ్. సో, వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ కంపెనీ 4 లైసెన్సులు క్యాన్సిల్ చేసిర్రు. హ్మ్. గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేసింది. ఎందుకు ఇక్కడ సార్? ఏదో ఏంటి అంటే జరుగుతుందని చెప్పి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎందుకు క్యాన్సెల్? యూ హావ్ ఎనీ ఐడియా? నీకు లైసెన్స్ వచ్చినప్పుడు ఒక కంపెనీకి లైసెన్స్ వచ్చినప్పుడు దాని రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే. ఫైన్. హ్మ్. 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 యాహ్! లైసెన్స్ వచ్చినప్పుడు ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది బ్రో. హ్మ్. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు రెడ్ సిగ్నల్ పడ్డా ఉరుకుతావా? ఓలు. రూల్స్ హ్మ్. ఫాలో కావాలి. యాహ్! అట్లా ఉరికితే వాడు నీ లైసెన్స్ గుంజుకుంటాడు. అవును. అంతే కదా! హ్మ్. అవును. సో, ఈ కంపెనీస్‌కి వీసా లైసెన్స్ వచ్చినప్పుడు కూడా దానికి ఒక రూల్స్ ఉంటాయి. సో, హ్మ్. నువ్వు ఎంప్లాయీస్‌ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు నువ్వు సాలరీ రన్ చేసినప్పుడు వారి రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. హ్మ్. లేకుంటే ఎంప్లాయీ వెళ్ళిపోతే చెప్పాలి. ఎంప్లాయీ అడ్రస్ మారితే చెప్పాలి. ఇట్లాంటి కథలు చాలా ఉంటాయి. హ్మ్. ఇలా ఆ రూల్స్ అన్ని ఈళ్ళెక్కడ పాటించారు? అసలు ఓన్‌కి సాలరీ ఇయ్యలే కదా! అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అమ్మాయిని 18 నెలలు పెట్టుకొని 2 నెలల సాలరీ ఇచ్చారు. 2 ఓకే. నెలల సాలరీ కూడా అమ్మాయికి టాక్స్‌లు కట్టకుండా డైరెక్ట్ బ్యాంక్‌లో ఏసి పడేసిర్రు హ్మ్. డబ్బులు. హుహు. నీకిట్లా చేస్తే ఊకుంటాడా గవర్నమెంట్? అవును. ఈ హ్మ్. ప్రాబ్లమ్ ఏందంటే గవర్నమెంట్ ఓన్లీ క్యాన్సిల్ చేస్తది అంతే. వీళ్ళని ఆహ్, వచ్చి ఇన్వెస్టిగేట్ చేయడం ఇట్లాంటివి హ్మ్. ఉండవన్నమాట. ఓకే. సో, అది కథ. కాపోతే వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ అదంతా అంటే ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి గదా! ఓకే. మేబీ ఆ యాంగిల్‌లో ఏదన్నా అయితే అవ్వచ్చు గానీ మనకు తెలీదు. నేను ఫైనాన్స్ అకౌంటెంట్‌ని గాదు, యాహ్! టాక్స్ స్పెషలిస్ట్‌ని గాదు. మనం చెప్తే బాగుండదు. జయపాల్ రెడ్డి గారు ముందు ఎప్పుడు మీకు ఫస్ట్ టైమ్ వీళ్ళకి సంబంధించి తెలిసింది మీకు? అంటే ఈ ఇష్యూ బయటికి రావడం జరిగింది. ఫస్ట్ వెన్ యూ నో అంటే విక్టిమ్స్ మీతో టచ్ వచ్చారా? జనరల్‌గా ఏప్రిల్, అక్కడ ఆ క ఏప్రిల్‌లో. ఆ కమ్యూనిటీలో మీకు తెలిసిందా? అంటే జనరల్‌గా వాళ్ళు చాలా కాలం ఏప్రిల్ నుంచి ఏప్రిల్‌లో బ్రదర్. ఓకే. 2 మంత్స్ అయితుంది ఆల్‌మోస్ట్. హ్మ్. నేను ఫస్ట్ టైమ్ యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ డిసెంబర్ వీళ్ళు ఒక రీల్ చేశారు గదా! ఓకే. మేము మా మీద ఎవరో కావాలని ఇట్లా చేస్తున్నారు ఇండియాలో అది ఇది అని చెప్పి. హ్మ్. అప్పుడు చూసినా హ్మ్. గానీ నేనేమనుకున్నా అంటే వీళ్ళు సినిమాలకి దాంట్లో దీంట్లోకి పోతుర్రు గదా! ఎదుగుతున్నారని చెప్పేసి ఎవరో ఇట్లా చేస్తున్నట్టు అని నేను గూడా గదే అనుకున్నా. హ్మ్. తర్వాత ఏప్రిల్‌లో నేను వేరే ఇక్కడనే యూకేలో ఒక ఊరికెళ్ళినా. నేను మారథాన్స్ రన్ చేస్తుంటా బ్రో. ఫర్ 42 కిలోమీటర్లు రన్ చేస్తా ఓకే. ఉంటా. ఇగో హ్మ్. చూసినావా? యాహ్! టోక్యో టోక్యో. మారథాన్. యాహ్! హ్మ్. మాంచెస్టర్ మారథాన్ కోసం పోయినప్పుడు అక్కడ ఒక తమ్ముడు కలిసిండు. హ్మ్. ఆ తమ్ముడంటే మనకు మంచి నమ్మకం ఉన్నది. సో, హ్మ్. తమ్ముడు చెప్పిండు నాకు. చెప్తే నమ్మాల్సిందే గదా! ఇంకా. అవును. నమ్మకం అవును. ఉన్నప్పుడు సో, ఏంది ఈ కథ అని చెప్పేసి అప్పుడే ఇంకో తమ్ముడు ఒకాయన షోను అంట ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిండు. హుహు. అది జూషినా. అది జూషినాంక ఈ షోను అంటానికి అప్రోచ్ అయినా. "ఏంది బ్రో కథ ఏందంటే" చెప్పిండు ఇట్లా. "ఈ విక్టిమ్ చాలా మందున్నారు" అది ఇది అన్నాడు. ఈలోపు నేను వాళ్ళని
వాళ్ళని కూడా కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన రీజన్స్ చెప్పినా కదా నాకు అతకలేదు. తర్వాత విక్టిమ్స్ తోటి మాట్లాడిన తర్వాత అంతా అనుకున్న తర్వాత ఈ ఇంకా మోస్ట్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే బ్రదర్, అప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నారు. మే 12, 13, 14 తారీఖు అప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నారు. మే 13 కాదు, మన లాస్ట్ వీక్ కూడా ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టిండు జాబ్ ఉంది సిఓఎస్ ఇస్తామని. ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? వాళ్ళు మీకు ఏమనిపిస్తుంది వాళ్ళ కాన్ఫిడెన్స్? అంటే మీరు అక్కడ ఉన్నారు కదా. ఎవరు ఏం చేయలేరు ఇంత కాదు, ఇంత మీడియా కవరేజ్ ఇంత వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మాకు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది, ఎవరేం చేయలేరు అని చెప్పే కాన్ఫిడెన్స్ అంతే. కాకపోతే ఇప్పుడు ఐ థింక్ ఇట్ వెంట్ టూ ఫార్. ఇప్పుడు విక్టిమ్స్ కూడా వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారని చెప్తున్నారు. విక్టిమ్స్ నేను టచ్లో ఉన్నా, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు లీగల్ నోటీస్ సర్వ్ చేస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు మేము అని చెప్తున్న పరిస్థితి. మీరు ఏం చెప్తారు? ఈ సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేయాలంటారు? ఏం చెప్తారు? యాజ్ అక్కడ ఉన్నారు మీరు. విక్టిమ్స్ థ్రెటన్ చేసే సీన్ ఇప్పుడు అయిపోయింది. ఇంకా నాకు తెలిసి ఎవరిని థ్రెటన్ ఏం చేయరు. నాకే ఒకడు ఫోన్ చేసి థ్రెట్ ఇచ్చాడు, కానీ అంత ఏమంటున్నారు సార్? ఏమంటున్నారు? మీకు థ్రెటన్ ఇచ్చే సాహసం చేశాడా? యా ఫోన్ చేసి పెట్టినా బ్రదర్, నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా. ఫోన్ చేసి మా ఇంటికి పోయి మీ అమ్మ నాయన్ని కొట్టి వస్తా అది అని చెప్పి అన్నాడు. సరే పోతే ఒకసారి పోయి రాపో అని చెప్పిన. యా వరుసగా సిరీస్ వీడియోస్ చేస్తున్నారు, నందు గారిని మాట్లాడమని, మధుకర్ గారిని మాట్లాడమని. ఏం రెస్పాన్స్ లేదు. మీ దానికి ఏం రెస్పాన్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఏమన్నా ఇప్పటికేమన్నా ఈ పాయింట్కి ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఎందుకు నో రిప్లై అని అడగండి. మీ అసొంటి న్యూస్ ఛానల్లో అడిగితే వస్తారేమో, చెప్తారేమో. నా సొంటి చిన్న ప్రాణికి వాళ్ళేం రెస్పాన్స్ ఇస్తారు? ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్గా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నారా? విక్టిమ్స్కి ఏమో సరే వాళ్ళ వైపు నుంచి మీరు మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరు విక్టిమ్స్ కాకుండా ప్రయత్నం చేస్తున్నారు మీరు వీడియో చేసి. నందు వాళ్ళకి ఫస్ట్ థింగ్ అయితే అదే బ్రదర్. సో విక్టిమ్స్ అందరికి అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఈ మందు స్వరాలు వాళ్ళకి ఏం చెప్పాలా ఏం కథ అనేది ఒకటే చెప్తాను నేనైతే. యా మీరు ఏం చేశారో ఏం చేయలేదో పక్కన పెడదాం. యా అవన్నీ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ విక్టిమ్స్ ఆల్రెడీ మాట్లాడుతున్నారు. యా మీరు ఎవరి కోసం, మీ విక్టిమ్స్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, మీ పిల్లల కోసం, మీ పేరెంట్స్ కోసం అయినా సరే బయటికి వచ్చి ఏం జరిగింది ఏం జరగలేదు అని మాట్లాడండి. దీన్ని రిజాల్వ్ చేసుకోండి. ఆ విక్టిమ్స్ అందరికి ఏదైనా న్యాయం చేయండి. మీకు చేతనైనంత న్యాయం చేయండి ప్లీజ్. రేపు పొద్దున ఒక నిమిషం బ్రదర్, పొద్దున దీంట్లో బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు మీ పిల్లలు. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని వచ్చి ఇది పరిష్కారం చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.